ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో తన సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా మరింత బలపడేలా గట్టి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా తన టీంలోకి ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా లోకేష్ టీంలోకి ఎంటర్ అవుతున్నారనే ప్రచారం సింహపురి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అదే నిజమైతే రానున్న రోజుల్లో కోటంరెడ్డికి కేబినెట్ లో బెర్త్ పక్కా అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా వినిపించిన ఈ పేరు ఇప్పుడు రాష్ట్రమంతా రీసౌండ్ ఇస్తోంది. ఒక్క రోజులో 306 పనులకు శంకుస్థాపన చేసి 60 రోజుల్లో పనులు పూర్తి చేసి ఏపీలో రికార్డు సృష్టించారు కోటంరెడ్డి. అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్టేట్ లో టాప్ లో నిలిచి అధినేత దగ్గర మార్కులు వేయించుకున్నారు. కార్యకర్తల కష్టాలను తీరుస్తూ జిల్లా టీడీపీ నాయకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు కోటంరెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటంరెడ్డికో బ్రాండ్ ఇమేజ్ ఉంది. కాకలు తీరిన కుటుంబాలున్నా రాజకీయంగా కోటంరెడ్డి చూపిస్తున్న చొరవ పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందంటున్నారు. అగ్రనాయకత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే కోటంరెడ్డి నుంచి వెంటనే కౌంటర్ వస్తోంది. ప్రత్యర్థులపై ప్రతి విమర్శలోనూ ముందుంటారు కోటంరెడ్డి. ఒక ఎమ్మెల్యేగాని ఇన్ని పనులు చేస్తుంటే ఇక మంత్రి అయితే ఎలా ఉంటుందోనన్న చర్చ పబ్లిక్ లో కూడా ఉంది. నెల్లూరు నడిబొడ్డున ఉంటుంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆఫీస్. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కోటంరెడ్డి బ్రదర్స్. అందుకే ఆయన పార్టీ కార్యాలయం ఎప్పుడూ నాయకులు ప్రజలతో సందడిగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రాజకీయాలంటేనే రాష్ట్రమంతా ఆసక్తిగా చూసేది. నల్లపరెడ్డు, ఆనం, మాగుంట, నేదురుమల్లి కుటుంబాలు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగాయి. ప్రస్తుతం ఎంతో నేపథ్యమున్న కుటుంబాలు రాజకీయంగా ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఈ తరాన్ని మెప్పించి అందరినీ ఒప్పించి రాజకీయాలు చేయడం మామూలు వ్యవహారం కాదు. సామాన్యులకు అందుబాటులో ఉండకపోతే నెక్స్ట్ ఛాన్స్ కష్టమే. అయితే ఎలాంటి రాజకీయ వారసత్వం లేకున్నా ఒంటరిగా వచ్చి సొంతంగా ఎదిగి ప్రజానాయకుడిగా ఎదిగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సామాన్య కుటుంబం నుండి వచ్చి ఏకంగా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయి హ్యాట్రిక్ కొట్టారు. ప్రజాదరణతో పాటు చిన్నబాబు దృష్టిలో పడ్డంలో సక్సెస్ అయ్యారట కోటంరెడ్డి. ఏపీలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కోటంరెడ్డికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం బలంగా ఉంది. కొంతమంది మంత్రులపై వేటు తప్పదని, పునర్వ్యవస్థీకరణలో అవకాశం దక్కే వారిలో నెల్లూరు నుంచి కోటంరెడ్డి ఉంటారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. అదే జరిగితే జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందంటున్నారు సింహపురి తమ్ముళ్లు. 2024లో కూటమి వేవ్ ను నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినా ఆ పట్టు కొనసాగాలంటే కోటంరెడ్డి లాంటి నాయకత్వం ఉండాలనేది పార్టీ పెద్దల ఆలోచనట. ఎమ్మెల్యేగా కోటంరెడ్డి తన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోంది. అందుకే సింహపురి నుంచి కోటంరెడ్డిని లోకేష్ తన టీంలోకి తీసుకున్నారని టాక్. కోటంరెడ్డి లాంటి సైన్యాధిపతులుంటేనే భవిష్యత్తులో రాజకీయ యుద్ధాల్లో నెగ్గుకు రాగలమన్న అభిప్రాయంతో ఉన్నారట యువనేత.